హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మరవకండి. పిలుస్తానని చెప్పేసి ఈ విధంగా మిస్ అమ్మ మనో దగ్గరికి వస్తుండగా ఇవాడితో మనోహరి ఆట కట్టేస్తుంది. మనోహరి గురించి ఇక ఈరోజు ఫుల్ స్టాప్ అవుతుందని, ఇంత సులువుగా ఇక ఈ లెక్క ఇంతవరకు వచ్చేస్తుందని అనుకోలేదు గుప్తా అని చెప్పేసి ఈ విధంగా ఆరు అంటూ ఉంటుంది. మనోహరి గారు అని చెప్పేసి మిస్ అమ్మ మనోహర్ని పిలుస్తూ ఉంటుంది కదా. మనోహరి బయటకు వచ్చి ఏంటి అని చెప్పేసి అడుగుతుండగా ఆయన పిలుస్తున్నాడని చెప్పేసి మిస్ అమ్మ అంటూ ఉంటుంది. మనోహరి బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వెంటనే రణవీర్ని చూసి షాక్ అయిపోతుంది. నా గతమంతా అమరికి చెప్పేశాడా? నా కష్టం వృధా మొత్తం ఒక్క మాటలోనే అంతా అయిపోయింది అని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. మనోహరి ముందుకు రా అని చెప్పేసి అమరు పిలుస్తాడు కదా. అప్పుడు వెంటనే మిస్ అమ్మ అనుకుంటుంది, అందరూ ఒకటే దగ్గరికి వచ్చారు, ఇప్పుడు తెలుస్తుంది ఈయన వెతుకుతున్న మనోహరి ఈవిడ కాదని చెప్పేసి మనసులో అనుకుంటుంది మిస్ అమ్మ. మీరు వెతుకుతున్న మీ భార్య మనోహరి, ఈ మనోహరి ఒకటేనని చెప్పేసి అమరు అడుగుతుండగా ఇక మనోహరి ఒక్కసారి షాకే చూస్తూ ఉంటుంది. నేను వెతుకుతున్న నా భార్య ఈవిడ అని చెప్పేసి ఒక్కసారిగా చూపించేసరికి మనోహరి షాకే చూస్తూ ఉంటుంది. ఈవిడ మాత్రం కాదు జీ, నా భార్య పేరు మనోహరి కాదు మనోరమ అని చెప్పేసి ఈ విధంగా రణవీర్ చెప్పేసరికి ఒక్కసారిగా ఆరుణ్ను మరోవైపు మనోహరి కూడా షాకే చూస్తూ ఉంటుంది. ఆ వాళ్ళు పేర్లో కన్ఫ్యూజ్ కావడం వల్ల చిన్న కన్ఫ్యూజన్ అని చెప్పేసి రణవీర్ అంటూ ఉంటాడు. నా భార్య ఈవిడ కాదని చెప్పేసి రణవీర్ అంటుండగా ఆ రోజు మనోహరి అన్నాడు కదా, ఇప్పుడు మనోరమ అని చెప్పేసి అంటున్నాడని చెప్పేసి మిస్ అమ్మ అనుకుంటూ ఉంటుంది. మనోహరి చూసి ఈవిడ ఎవరో తెలియదని చెప్పేసి అంటూ ఉంటే మరి మనోహర్ ఏంటి అంత టెన్షన్ పడుతుంది అని చెప్పేసి మిస్ అమ్మ అనుకుంటూ ఉంటుంది. బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అలాగే జీ అని చెప్పేసి మనోహర్ని చూసుకుంటూ రణవీర్ లోపలికి వెళ్తూ ఉండగా మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. లోపలికి వచ్చిన రణవీర్ వాళ్ళ కుటుంబాన్ని చూసి చక్కగా ఉంది మీ కుటుంబం, చూస్తుంటే ముచ్చటేస్తుందని చెప్పేసి అంటూ ఉంటాడు. నా భార్య కూడా ఇలా వదిలి వెళ్ళకుండే నాకు కూడా ఇలాంటి కుటుంబమే ఉండేది అని చెప్పేసి మనోహర్ని చూసుకుంటూ రణవీర్ అంటూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు నీ భార్య వదిలిపోయిన తర్వాత నీ భార్య కోసం ఇంత ఎదురు చూసి వెతుకుతున్నావంటే నీ భార్య ఎంత ఇష్టమో అర్థమవుతుంది అని చెప్పేసి అంటుండగా ఉద్దేశమే కాదు సార్, నా ప్రాణం అని చెప్పేసి మనోహర్ చూస్తూ అనుకుంటూ ఉంటాడు రణవీర్. తను లేకుండా బ్రతకలేను సార్, తన కోసం ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది నా దగ్గర అని చెప్పేసి మనోహర్ చూసుకుంటూ రణవీర్ చెప్తూ ఉంటాడు. కూర్చుండి అని చెప్పేసి అమర్ అంటాడు కదా. రణవీర్ కూర్చుంటాడు కదా. ఈ లోపు ఆరు ఇక మనోరమ అని చెప్పేసి రణవీర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతుండగా గుప్తా కూర్చుంటాడు కదా. గుప్తా గారు, నేను టెన్షన్తో అటు ఇటు తిరుగుతుంటే నువ్వు చాలా చక్కగా కూర్చొని ఇక అలా ఆలోచిస్తున్నావేంటి అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది. గుప్తా ఏమాత్రం సలహా ఇవ్వరా? సలహా అడిగినచో ఇచ్చేవాని అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అది కాదు గుప్తా గారు, ఇక మనోహర్ రణవీర్ పెళ్లి ఫోటో వల్ల కళ్ళారా చూసిందాన్ని నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది. మనోహరి వెళ్ళి నా భర్త అని చెప్పడం నా చెవులారా విన్నాను అని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది. అంతేకాదు మిస్ అమ్మ ఊరు దాకా వచ్చారో ఎప్పటి నుంచి మను గురించి వెతుకుతామని కూడా చెప్పారు. ఎవరైతే మనోహరి దొరికితే ఒక్క ఛాన్స్ చాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. అలాంటి అతను ఇవాళ తన భార్య కాదని చెప్పేసి ఎందుకు చెప్పాడు అని చెప్పేసి ఆరు గుప్తను అడుగుతూ ఉంటుంది. మనోహరి తన భార్య కాదని చెప్పేసి ఎందుకు ప్రవర్తించారు? ఒకవేళ అతని సమస్య చెప్తూ ఉంటే మా ఆయన పరిష్కరించేవాడు కదా అని చెప్పేసి ఆరు అంటుంది. ఏమో నీ పతిదేవుడు అతనికి కావలసిన పరిష్కారం ఇవ్వలేడని చెప్పేసి నమ్ముతున్నాడేమో. అతను భార్య అని చెప్పేసి ఒకసారి చెప్తే ఖచ్చితంగా పంపిస్తాడు కదా అని చెప్పేసి ఆరు అంటుండగా ఒకవేళ వెళ్ళను అని చెప్పేసి నీ పతిదేవునికి చెప్పినచో ఆ బాలికను అతనితో పంపించునా అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు. కొన్ని సమయములందు ముందడుగు వేయుట కంటే వెనుక అడుగు వేయటమే మంచిది అని చెప్పేసి గుప్తా అంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ మానవుడు ఇక ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందడుగు వేయుచున్నాడు అని చెప్పేసి గుప్తా ఆరుతో చెప్తుండగా ఇక ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ప్రణాళికను మార్చినాడు, పద్ధతిని మార్చినాడు. ఇప్పుడు మనోహరి రానని చెప్పింది కదా, ఇప్పుడు ఎలా తీసుకెళ్తాడు అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు అతను తీసుకెళ్ళడు, ఆ బాలికే నన్ను తీసుకువెళ్ళమని చెప్తుంది. అతను పెట్టిన మానసిక ఒత్తిడి తట్టుకోలేక నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ బాలికే ఆ బాలను ఒత్తిడి పెట్టును అని చెప్పేసి గుప్త మాటలు విని ఆరు షాక్ అయిపోతుంది. మనోహరి అందరినీ ఆడుకునే రకం కానీ ఇక ఇలా అడిగే రకం కాదు కదా గుప్తా గారు. కానీ ఆ బాలుడు ఇప్పుడు భయంకరమైన ఆట
ఖచ్చితంగా ఆ బాలికతో ఆడుతున్నాడు అని చెప్పేసి గుప్తా అంట. బాలిక చాలా కృంగిపోయేదు ఆ మానవుడు పెట్టే ప్రతి ఒక్కదానికి. అంటే మనోహరి చేసిన ప్రతి ఒక్క పాపం వెనక ఇక ఖచ్చితంగా తన భర్త ద్వారా బయటపడును అని చెప్పేసి ఆరు అనుకుంటూ చేసిన కర్మ మన వెంట వస్తుందని చెప్పేసి అంటూ ఉంటే ఏమో అనుకున్నాను గుప్తా గారు, ఇది నిజమే అని చెప్పేసి ఆరు అంటూ అమర్తో మాట్లాడుతూ ఉంటాడు కదా రణవీర్. తను ఎవరని చెప్పేసి అడుగుతుండగా తను నా వైఫ్ ఫ్రెండ్, ఓ ఇంటి అతిథి అన్నమాట అని చెప్పేసి ఈ విధంగా రణవీర్ మనోహరి గురించి అడుగుతూ ఉంటాడు. అంటే కొన్ని రోజుల తర్వాత మనోహరి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతాన్నమాట అని చెప్పేసి రణవీర్ మాటలు విని మనోహరి షాక్ అయిపోతుంది. అయితే తను త్వరలోనే బయటికి వెళ్తుందన్నమాట అని చెప్పేసి రణవీర్ మాటలు విని షాక్ లో ఉండిపోతుంది ఆరు. మనోహరి గారి, నా పేరు రణవీర్, నాది కోల్కతా అని చెప్పేసి ఈ విధంగా రణవీర్ అంటుండగా కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి. అక్కడి నుంచి వెతుక్కుంటూ నా భార్యను ఇక్కడి దాకా వచ్చాను, ఇది వింతేమో కానీ మా వాళ్ళు మీ వాళ్ళు ఇక నువ్వు నా భార్య అనుకున్నారు అని చెప్పేసి రణవీర్ ఒక్కొక్క మాట విని టెన్షన్ పడిపోతుంది. మీరు ఎప్పుడైనా కోల్కతాకు వచ్చారని చెప్పేసి రణవీర్ మనోహర్ని అడుగుతుండగా కంగారు పడిపోతుంటుంది కదా. మిస్ అమ్మ మనోహర్ని గమనిస్తూ ఉంటుంది. మనోహరి గారు మిమ్మల్ని అడుగుతున్నానండి అని చెప్పేసి రణవీర్ అంటూ ఉంటాడు. నేనే అండి మనోహరి గారు, ఎప్పుడైనా కోల్కతాకు వచ్చారా? మీకు కావలసిన వాళ్ళు కానీ మీరు అని తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా అక్కడ ఉన్నారా అని చెప్పేసి రణవీర్ అడుగుతూ ఉంటాడు. లేదు అని చెప్పేసి మనోహరి అన్న తర్వాత అయితే కోల్కతాకు మీకు ఎలాంటి సంబంధం లేదన్నమాట అని చెప్పేసి రణవీర్ అన్న తర్వాత, అవును ఆ రోజు మీరు పార్టీలో కూడా ఉన్నట్టున్నారు, వల్ల నీకేమైనా అసౌకర్యం కలిగించే ఉంటే నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ విధంగా రణవీర్ అంటూ ఇందాక కదండి అందరికీ సారీ చెప్పారు అని చెప్పేసి మిస్ అమ్మ అంటుండగా అందరికీ చెప్పినట్టుగానే ఇక మనోహరి గారికి కూడా చెప్తే ఎలా అని చెప్పేసి రణవీర్ అంట. అసలే ఆవిడ నా భార్య కదా అని చెప్పేసి ఒక్క మాట విని అందరూ షాక్ అయిపోతారు. ఏంటి నీ భార్య అని చెప్పేసి అమర్ అంటుండగా, అదే అండి ఇందాక మీరు అన్నారు కదా, ఇప్పుడు నీ జోక్ చేస్తానని చెప్పేసి రణవీర్ అంట. నేను ఒక్క మాట చెప్తే ఒక్క నిమిషంలో నీ కథ ముగిసిపోతుంది మనోహరి అని చెప్పేసి మనసులో అనుకుంటాడు రణవీర్. చేసిన పాపాలకు చావు నీకు వరం, అందుకే బ్రతికుండగానే నీకు నరకమేంటో నేను చూపిస్తానని చెప్పేసి రణవీర్ అనుకుంటా. మిస్సమ్మ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఆయన మాటలకి మనోహరి భయానికి అస్సలు సంబంధం కుదరట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మిస్సమ్మ. కనిపించింది ఇక్కడ ఏదో జరుగుతుంది అని చెప్పేసి మిస్సమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనోహరి గారు ఇంతమంది మాట్లాడుతుంటే ఒక్క మాట మాట్లాడలేదు అని చెప్పేసి రణవీర్ అంటుండగా, అమ్మాయి కోస్తా మాట్లాడలేదే బాబు అని చెప్పేసి ఈ విధంగా అమర్ నాన్నగారు అంటారు. ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చాను కదా సార్, ఇక నేను మాట్లాడిస్తా, నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలున్నాయి అని చెప్పేసి రణవీర్ అంట. ఒకటి మీకు అందరికీ సారీ చెప్పడానికి, ఇంకొకటి నీ సాయం కోరడానికి అని చెప్పేసి రణవీర్ అంటే. నా సాయమా? అవును సార్, మీరు మాత్రమే కాదనకుండా నాకు చేయాల్సిన సాయం, మీరు చేయాల్సిన సాయం అని చెప్పేసి రణవీర్ అంటాడు. చెప్పండి అని చెప్పేసి అమర్ అడుగుతాడు కదా, నా భార్యను వెతకడంలో మీరు నాకు కాస్త సాయం చేయాలని చెప్పేసి అంటూ ఉంటాడు ఊరు. కానీ ఊరు ఇక్కడ నాకు కరెక్ట్గా తెలియదు, మీరు తలుచుకుంటే నా భార్యను నా కళ్ళ ముంగట నిలబెట్టగలరు అని చెప్పేసి అంటాడు నాకు అప్పచెప్పగలరు, అది మీరు మాత్రమే చేయగలరు సార్ అని చెప్పేసి అంటుండగా, సరే అని చెప్పేసి అమర్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహర్. భార్య దూరం అయితే మీకు మాత్రమే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది, ఆ బాధ మీద అర్థం చేసుకుంటారని మిమ్మల్ని మాత్రమే సాయం అడుగుతున్నాను సార్ అని చెప్పేసి రణవీర్ అంటే. మీకు నేను తోడుగుండి హెల్ప్ చేస్తానని చెప్పేసి మాట ఇస్తాడు కదా, చాలా థ్యాంక్స్ సార్, ఇక వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా, వెళ్ళొస్తాను మనోహరి గారు అని చెప్పేసి అంటుండగా మిస్ అమ్మ మనోహర్ను రణవీర్ని గమనిస్తూ ఉంటుంది. పిల్లలు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తారు కదా, అప్పుడు అంజు అసలు డాడీ వాని ఇంట్లో వాళ్ళు కానీ అసలు ఇంట్లో ఏం జరిగింది ఎవరికి చెప్పట్లేంది అని చెప్పేసి ఈ విధంగా అంజు పాప అంటే, నానమ్మ తాతని అడుగుతామా, అరే తెలవాలంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు తెలిసి ఉండాలి కదా, ఏందక్క పోనీ వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదంటావా అని చెప్పేసి ఆనంద్ అంట. తెలిసే ఛాన్సే లేదు, తెలిస్తే ఏ పాటికే ఎవరు ఒకరు మనకు చెప్పేవాళ్ళు కదా అని చెప్పేసి అమ్మ ఇంట్లో పెద్ద డిస్కషన్ పెట్టేవారు అని చెప్పేసి అమ్మ అంటుండగా, కిచెన్లో ఉన్న మిస్ అమ్మ డిస్కషన్ పెట్టకపోయినా పర్వాలేదు, కనీసం డీటెయిల్ అయినా చెప్పేవాళ్ళు కదా అని చెప్పేసి మిస్ అమ్మ అనుకుంటుంది. అట్ల నుంచి మనిషిలాగా లేరు, దాని ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు. ఆరు అక్క కన్న వాళ్ళ గురించి కానీ మా వాళ్ళ గురించి కానీ మా అక్క గురించి కానీ ఏదైనా తెలిసిందా అని చెప్పేసి మిస్ అమ్మ అనుకుంటూ ఉంటుంది. తెలీదు కాబోలు అని చెప్పేసి నిర్మల అంటుండగా, అదే ప్రశ్నే
తెలియకుంటే తెలియదని చెప్పేసేవాడు కదా, మౌనంగా ఉండేవాడు కదా, వాని మౌనమే దాని వెనకాల ఏదో ఉంది అని చెప్పేసి అనుకుంటూ మిస్సమ్మ కూడా ఏమీ చెప్పలేదని చెప్పింది. పిల్లలు అక్కడ అనుకుంటూ ఉంటారు, రాతుని అడిగితే నిజం చెప్తాడేమో, రాతుని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, రాతుడు కూడా ఏమీ చెప్పడు అని చెప్పేసి అంజు పాప అనుకుంటూ నిజం తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలక్క అని చెప్పేసి అంటుండగా, నిజం ఆయనకు తెలిస్తే ఎవరిని అడిగి యూజ్ ఏముంది అని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటూ అడగాలి, అడిగితే ఒకవేళ చెప్పకపోతే అని చెప్పేసి మిస్సమ్మ అనుకుంటూ చెప్పేదాకా వదలను. అరే ఇక కోడల తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్నాను కానీ చెప్తే ఇక ఒకవేళ చెప్పకపోతే బాగుండదేమో అండి అని చెప్పేసి నిర్మల ఎలాగైనా అడిగేస్తామని చెప్పేసి ఒకవైపు మిస్సమ్మ, మరోవైపు అమర తల్లిదండ్రులు పిల్లలు కలిసి అమ్మని నిజం తెలుసుకునడానికి అడగడానికి వస్తూ ఉంటారు అమర్ గది వైపు. ఇక మరోవైపు గోరకను మార్చాడు అంటే అమరేంద్ర బలం తెలుసుకొని ఎదురెళ్ళలేనని స్నేహం అంటూ ఇంట్లో చేరాలన్నమాట అని చెప్పేసి ఈ విధంగా గోర మనోహర్కి చెప్తూ బాగిని ఇంట్లో నుంచి ఎలా పంపించాలని లోపు ఆ బాగి అమర్ ఒకటైపోతున్నారని చెప్పేసి మనోహరి గోరకు చెప్తూ ఉంటుంది. ఆరు గురించి తెలుసుకొని ఇక ఆరును కూడా ఏదో ఒకటి చేద్దామనుకుంటే ఈ రణ్వీర్ మధ్యలో వచ్చి నా ప్రాణాలు తీయడానికి మధ్యలో వచ్చాడు అని చెప్పేసి ఇరిటేట్ పడుతూ ఉంటుంది మనోహరి. నేను చూసిన రణ్వీర్ ఈరోజు ఎదురుపడ్డ రణ్వీర్ ఒకరు గారు గోరా అని చెప్పేసి మనోహరి అంటే ఆవేశాన్ని అణుచుకోలేని ఒక మూర్ఖుడు వాడు. ఈరోజు నేను ఎదురుపడ్డా నేను భార్య కాలేదని చెప్పేసి ఇక తన ఆవేశాన్ని అణుచుకున్నవాడు. చెప్పింది వింటుంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో నీ మీద గెలవాలనుకుంటున్నాడు రణ్వీర్. క్రూరత్వం కంటే మౌనం మంచితనం ఇంకా భయంగా ఉంది గోర. వాడు ఈరోజు చూసిన చూపులు నాకు ఇంకా గుర్తున్నాయని చెప్పేసి రణ్వీర్ చూపులు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మనోహరి. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి.